వివాహంలో అపార్థాలు, ఘర్షణ వీటికి కారణమైనటువంటి గ్రహాలు ఏంటి? వివాహ సౌఖ్యానికి ఏ గ్రహాల కలయిక ప్రమాదకరము? పాయింట్స్ ఎక్కువ ఉన్నా కానీ వివాహాలు ఫెయిల్ అయ్యి విడాకుల దాకా ఎందుకు వెళ్తున్నారు? ఎటువంటి గ్రహాల ప్రభావం వల్ల విడాకులు అనేవి తీసుకుంటున్నారు? ఈ విధంగా వివాహానికి సంబంధించి కొంత అనాలిసిస్, అలాగే వివాహం పొంతన చేసేటప్పుడు ఎటువంటి అంశాలను పరిశీలన చేయాలి, కేవలం పాయింట్స్ కాకుండా మనస్తత్వాన్ని ఎలా మనం అంచనా వేయొచ్చు, ఇలాంటి విషయాల్ని తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు, మ్యారేజ్ అనాలిసిస్ చేసేటప్పుడు పాయింట్ బేస్ సిస్టమ్ ఆధారంగా ఎన్ని పాయింట్స్ అని వచ్చాయి అనే దాన్ని బట్టి డిసైడ్ చేయకుండా వచ్చినటువంటి మ్యాచ్ ఆ వ్యక్తి యొక్క గుణగణాలు ఏంటి, అతని వ్యక్తిత్వం ఏంటి, ఈ అమ్మాయికి లేదా అబ్బాయికి ఆ పార్ట్నర్తో మనస్తత్వం అనేది సరిపోతుందా లేదా, ఇలాంటి విషయాలు కనుక మనం చూడగలిగినట్టయితే పాయింట్స్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కానీ ఇద్దరి మధ్య కూడా కంపాటబిలిటీ అనేది బాగుంటుంది మ్యారేజ్ అయిన తర్వాత. చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా చాలా త్వరగా విడాకులకు అప్లై చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మరి ఇలాంటి ప్రాబ్లమాటిక్ మ్యారేజ్ ఉంటుంది అని ముందే మనకి తెలుస్తుందా అంటే జ్యోతిష రీత్యా మనకి తెలుస్తుంది. మ్యాచ్ మేకింగ్ అనేది కేవలం మనము మన తృప్తి కోసం చేసేది తప్ప ఒక అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, పార్ట్నర్ అనేది ముందే డిసైడ్ చేయబడే వారు ఈ భూమి మీదకి వస్తారు. అయితే మనం మానవ ప్రయత్నంగా ఎప్పుడైతే మ్యాచ్ మేకింగ్ చేస్తూ ఉన్నామో, ఉదాహరణకు ఒక అమ్మాయికి ఎలాంటి అబ్బాయి వస్తాడు అనేది కొంతవరకు అంచనా వేయచ్చు, అబ్బాయి విషయంలో ఎలాంటి అమ్మాయి వస్తుంది అనేది కూడా అంచనా వేయచ్చు. అయితే ఒక మ్యాచ్ మనకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క మనస్తత్వము ఈ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, మ్యాచ్ అవుతుందా లేదా అని చూడడం అనేది చాలా చాలా ముఖ్యము. కొన్ని కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే ఎప్పుడు కూడా ప్రాబ్లమాటిక్ మ్యారేజ్ ఉంటుంది. అయితే నేను ఎప్పుడు చెప్పేటట్టుగా జైమిని పద్ధతిలో ఆరూఢాలు, కారకత్వాలు కూడా మనం చూడాలి. ఇది చాలా ముఖ్యము. కనీసం వివాహ పొంతన విషయంలో అయినా జైమిని సిస్టంలో స్టడీ చేయడం అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది మనకి. ఇక వివాహానికి సంబంధించి అందరికీ తెలిసినటువంటి స్థానం 7th హౌస్, 7th లార్డ్, 7th హౌస్లో ప్లానెట్స్, 7th లార్డ్ యొక్క స్థితి. ఇవి మాత్రమే కాకుండా 7th హౌస్ యొక్క ఆరూఢము, దానికి దారపాదము అని పేరు, లేదా దారారూఢము, సప్తమారూఢము ఎలా అయినా అనొచ్చు. దారపాదము, దారకారక గ్రహము, ఉపపాద లగ్నము, వీటి యొక్క అమరిక ఎలా ఉంది, ఇది చాలా ముఖ్యము. గ్రహాలన్నిటిలోకి కూడా రాహుకేతువును మినహాయిస్తే 7 గ్రహాల్లో అన్నిటికంటే తక్కువ డిగ్రీలు ఉన్నటువంటి గ్రహం దారకారక గ్రహం. దారకారక గ్రహం యొక్క ప్రభావం ఎప్పుడు మనం స్టడీ చేయాలి. 7th లార్డ్ని ఎలా చూస్తాము, శుక్రుడిని ఎలా చూస్తాము, అమ్మాయిల విషయంలో గురువుని ఎలా చూస్తాము, కుజుడిని కూడా అమ్మాయికి భర్త విషయంలో చూడాలి. వాటితో పాటుగా దారకారక గ్రహాన్ని కూడా స్టడీ చేయాలి. ఈ విధంగా ఈ హౌసెస్ని, ఈ ప్లానెట్స్ని కనుక స్టడీ చేసినట్టయితే ఈ జాతకుడు లేదా జాతకురాలు, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, సెట్ అవుతారా లేదా అనేది మనం కొంత ఐడియా తెచ్చుకోవడానికి వీలవుతుంది. కొన్ని కాంబినేషన్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పొచ్చు మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఘర్షణ అనేది ఉంటుంది, అపార్థాలు ఎక్కువగా ఉంటాయి అని. ఉదాహరణకి ఒక సినారీ చూసినట్టయితే 7th హౌస్కి 12th హౌస్కి రిలేషన్, అంటే 7th లార్డ్ 12th హౌస్లో ఉండడం, 12th లార్డ్ 7th హౌస్లో ఉండడం, ఇలా ఉన్నప్పుడు కూడా తరచూ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉండడము. ఇద్దరి మధ్య బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది కానీ చిన్న విషయాలు కూడా ఎక్కువగా ఊహించుకోవడము, అపార్థం చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. దాని మీద వారు ఎక్కువగా కసరత్తు చేయాల్సి ఉంటుంది మ్యారేజ్ అయిన తర్వాత. ఇద్దరు చదువుకున్న వాళ్ళు అయ్యుండొచ్చు, తెలివైన వాళ్ళు అయ్యుండొచ్చు, కానీ ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలు చాలా కాలం వేధిస్తాయి కాబట్టి దాని మీద ఎక్కువగా వాళ్ళు వర్కౌట్ చేయాలి ఆఫ్టర్ మ్యారేజ్. అలాగే 2nd హౌస్కి 7th హౌస్కి రిలేషన్, ఉదాహరణకి 7th లార్డ్ 2nd హౌస్లో ఉండి పాపగ్రహాలతో ఉండడము, 7th లార్డ్ 2nd లార్డ్ ఇద్దరూ కలిసి
దుస్థానంలో ఉండడం ఇలాంటివి కనుక ఉన్నట్టయితే మాటల ద్వారా అపార్థాలకి గురవుతూ ఉండడము, ఒకరినొకరు దూషించుకోవడం కావచ్చు, ఒక మాట అనడం ద్వారా ఎదుటి వ్యక్తి హర్ట్ అయ్యి రిలేషన్ దెబ్బతినడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. చిన్న వాదన నుంచి చాలా పెద్ద పెద్ద గొడవలకు దారి తీయడము, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఒక్కొక్క గ్రహము కూడా తనదైనటువంటి శైలిలో ప్రాబ్లమ్స్ని ఇవ్వగలదు. ప్రధానంగా మనం చూడవలసింది క్రూర గ్రహాల యొక్క పాత్ర ఎలా ఉంది అంటే, క్రూర గ్రహాలు కుజుడు, రాహువు, కేతువు, రవి ఇటువంటి గ్రహాలు 7th హౌస్ని ఇంపాక్ట్ చేస్తున్నాయా, 7th హౌస్లో ఉన్నాయా, 7th లార్డ్తో కలిసి ఉన్నాయా, పాదంలో ఉన్నాయా, ఉపపాదంలో ఉన్నాయా గ్రహాలు, ఇవన్నీ చూడాలి. అలాగే నవాంశలో కూడా క్రూర గ్రహాలు ఎటువంటి స్థితిలో ఉన్నాయి, మ్యారేజ్కి సంబంధించిన హౌసెస్లో ఉన్నాయా, అలాగే నవాంశ లగ్నాధిపతికి క్రూర గ్రహాలకి సంబంధం ఉందా, నవాంశలో సప్తమాధిపతికి క్రూర గ్రహాలకి సంబంధం ఉందా, ఇలాంటివన్నీ కూడా మనం చూడాలి. ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లం ఇవ్వగలదు. శుభగ్రహాలు కూడా పాడైనట్టయితే తీవ్రమైన సమస్యలు ఇస్తాయి వివాహ సౌఖ్యం విషయంలో. కాబట్టి అటువంటి కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే కొంత జాగ్రత్త పడడం అనేది చాలా మంచిది. ఉదాహరణకి 7th లార్డ్ క్రూర గ్రహంతో కలిసి ఉండడం, 7th లార్డ్ శుభగ్రహం అయ్యాడు, సప్తమాధిపతి బుధుడు, శుక్రుడు, గురువు అయ్యాడు. అటువంటి సప్తమాధిపతి కుజుడితో, రాహుతో, కేతువుతో కలిసి ఉంటే కొంత మనం దాని గురించి ఆలోచించాలి. అలాగే క్రూర గ్రహాల నక్షత్రంలో ఉన్న కొంత ప్రాబ్లమేటిక్, దుస్థానాల్లో ఉంటే కూడా ప్రాబ్లమే. అలాగే క్రూర గ్రహాలు 7th హౌస్లో ఉన్న, దారపాదంలో ఉన్న, ఉపపాదంలో ఉన్న ఇలాంటి రిలేషన్లో ఉంటే అది ప్రాబ్లమ్ని ఇస్తుంది. D1లో, D9లో రెండిట్లో చూడాలి. అయితే D1లో మనకి ఇటువంటి కాంబినేషన్స్ ఉంటే D9లో వెళ్ళి స్టడీ చేయాలి. D1లో బాగుండి D9లో కొంత ప్రాబ్లం ఉన్నా కానీ అంతగా మనం భయపడవలసిన పని లేదు. చాలామంది D1ని పక్కన పెట్టి D9ని చాలా డీప్గా అనాలిసిస్ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, D1 చూసిన తర్వాతే D9కి వెళ్ళాలి. D1లో ఒక కాంబినేషన్ ఉంది, ఒక రకమైనటువంటి ఫలితం ఉంది అంటే దాని యొక్క స్వభావము, లోతులు ఎలా ఉంటాయి అనేది D9లో చూడాలి. తప్ప D1ని పక్కన పెట్టి కేవలం D9ని స్టడీ చేయకూడదు, అంటే నవాంశాన్ని స్టడీ చేయకూడదు. ఇక చంద్రుడి విషయానికి వచ్చినట్టయితే, చంద్రుడు మనకారకుడు, ఎమోషన్స్ని రూల్ చేసే ప్లానెట్, ఆర్ద్రత అంటాం, అంటే చిన్న విషయాన్ని కూడా స్పందించగలిగేటువంటి ఒక హృదయం ఉండడము, చాలా సున్నితమైన మనసు ఉండడము, ఇవన్నీ చంద్రుడి లక్షణాలు. ఇటువంటి చంద్రుడు కనుక సప్తమంలో ఉన్న, సప్తమాధిపతి అయ్యి ఉన్న క్రూర గ్రహాలతో కనుక కలిసి ఉన్నట్టయితే కొంతవరకు మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అది కూడా ఎమోషనల్ మ్యాటర్స్లో. ఇద్దరు కూడా చాలా మంచి బాండింగ్ ఉన్న వ్యక్తులు అయినప్పటికీ కూడా చిన్న చిన్న విషయాలకి ఇద్దరి మధ్య కూడా ఆర్గ్యుమెంట్స్ రావడము, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ రావడము, చిన్నబుచ్చుకోవడము, అలగడము, కోపం తెచ్చుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ దానివల్ల మరి మ్యారేజ్ తెగిపోయేంత దూరం మాత్రం వెళ్ళదు. చంద్రుడి వలన డైవర్స్ అనేది జరగదు. అసలు డైవర్స్ రావడానికి కారణం రవి. ఇక రవి విషయానికి వచ్చినట్టయితే, రవి కనుక 7th హౌస్లో ఉన్న, 2nd హౌస్లో ఉన్న, ఉపపాదంలో ఇలాంటి మ్యారేజ్ సంబంధించిన స్థానాల్లో ఉన్న గ్రహాలతో కలిసిన కొంతవరకు ఇద్దరి మధ్య ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఘర్షణ వస్తుంది. ముఖ్యంగా అమ్మాయి కనుక అలా ఉన్నట్టయితే భర్త నుంచి డామినేషన్, ఎప్పుడూ కూడా తన మాటే చెల్లాలి అని ఎదుటి వ్యక్తి మీద తన యొక్క భావాలని బలవంతంగా రుద్దడము, ఇలాంటి వాటి వల్ల ఒక సఫికేషన్ ఫీలింగ్ అనేది వచ్చి విడిపోదాము అనేటువంటి డెసిషన్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. రవి ప్రధానంగా డైవర్స్కి కారకుడు. ఇక బుధుడి విషయానికి వచ్చినట్టయితే, బుధుడు డెసిషన్ మేకింగ్ని, లాజికల్ థింకింగ్ని ఇంపాక్ట్ చేసేటువంటి గ్రహం. ఇటువంటి బుధుడు కనుక ప్రభావితమైతే, పాడినట్టయితే అవతల మనిషిని త్వరగా అపార్థం చేసుకోవడము, నిదానించి ఆలోచించకుండా అప్పటికప్పుడు అపార్థం చేసుకుని ఆ చిన్న సమస్యను పెద్ద చేయడము, కొంత ఎమోషన్ని పక్కన పెట్టి ప్రాక్టికల్గా ఆలోచించి సిచ్యువేషన్ అర్థం చేసుకోవడము అనేది లేకపోవడం వల్ల చాలా తీవ్రమైన సమస్యలకు కూడా వీళ్ళు వెళ్తూ ఉంటారు. చిన్న సమస్య కూడా చాలా పెద్దదయ్యి తీవ్రతరం చేస్తారు ఇటువంటి బుధుడు వల్ల. బుధుడు వక్రించిన, నీచలో ఉన్న,
ముఖ్యంగా బుధ కేతు సంబంధము, బుధ రాహు సంబంధం, ఇవన్నీ కూడా 7th హౌస్తో సంబంధం ఉన్నట్టయితే చాలా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాయి మ్యారేజ్లో. ఇక అందరికీ తెలుసున్నటువంటి కుజదోషం. కుజుడిని ఎందుకు అంత ప్రాబ్లమాటిక్ ప్లానెట్గా చూశారు అంటే, కుజుడు మొండితనానికి ప్రతీక. తను ఏదన్నాడో ఏది చెప్పాడో అదే జరగాలి, అది తప్పని తెలిసినా సరే తన పంతం నెగ్గాలి. ఇటువంటి ఒక ధోరణి ఉండడం వల్ల చాలా మటుకు ఘర్షణకి దారి తీస్తూ ఉంటుంది కుజుడి వల్ల. కుజదోషం గురించి చాలామందికే తెలుసు, కుజదోషం గురించి భయపడుతూ ఉంటారు, కానీ కుజుడు ఎప్పుడూ కూడా డైవర్స్ ఇప్పించడు. అలాగే ఇద్దరి మధ్య బాండింగ్ స్ట్రాంగ్గా అవ్వడానికి కూడా కుజుడే కారకుడు. అట్రాక్షన్ పెంచేటువంటి గ్రహం కూడా కుజుడే. సప్తమంలో కుజుడు ఉంటే ఇద్దరి మధ్య ఘర్షణ ఉండొచ్చు, ఎప్పుడు కూడా మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, కానీ చాలా లాంగ్ మ్యారీడ్ లైఫ్ని లీడ్ చేస్తారు. మరి కుజుడు పాడయ్యి ఇతర పాపగ్రహాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటే సఖ్యత లోపించవచ్చు తప్ప, కేవలం కుజుడు ఉండడం వల్ల పెద్ద పెద్ద సమస్యలు రావు. ఇక గురువు విషయానికి వచ్చినట్టయితే, అమ్మాయికి ఉదాహరణకి భర్తృకారకుడు కాబట్టి చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి భర్త రావడం, విద్యాధికుడు అయి ఉండడము, మంచి కెరీర్ ఉండడం, ఇటువంటి భర్త వచ్చినప్పటికీ కూడా వారికి భర్త నుంచి ఒక డామినేషన్, చిన్న చూపు చూడబడ్డము, ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సప్తమంలో గురువు ముఖ్యంగా అమ్మాయిలకి మ్యారిటల్ హ్యాపీనెస్కి మంచిది కాదు, కానీ మ్యారేజ్ బ్రేక్ అవ్వదు గురువు వలన. ఇక శుక్రుడి విషయానికి వచ్చినట్టయితే, శుక్రుడు ఎమోషనల్ ప్లానెట్, చాలా సున్నితమైనటువంటి భావాలు కలిగినటువంటి ప్లానెట్ కాబట్టి ఇటువంటి శుక్రుడు వల్ల పాజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకు చూసినట్టయితే భర్త ఎప్పుడు తనతోనే స్పెండ్ చేయాలి, లేదా భర్త కూడా భార్య ఎప్పుడు తనతోనే స్పెండ్ చేయాలి, ఎవరితోనూ మాట్లాడకూడదు, ఇటువంటి ఒక విపరీత ధోరణి కూడా కలిగించడానికి అవకాశం ఉంటుంది శుక్రుడు యొక్క ప్రభావం వల్ల. ఇటువంటి ప్రాబ్లమ్సే ఉంటాయి తప్ప ఇద్దరి మధ్య కూడా తీవ్రమైనటువంటి విభేదాలు వచ్చి విడిపోవడం అనేది జరగదు కేవలం శుక్రుడు వల్ల. అయితే అబ్బాయిలకి ఉదాహరణకి 7th హౌస్లో శుక్రుడు ఉన్నట్టయితే, అటువంటి శుక్రమహాదశం వచ్చినప్పుడు ముఖ్యంగా కొంత ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కావచ్చు, అదర్ రిలేషన్స్లోకి ఎంటర్ అవ్వడము, ఇలాంటి వాటికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఇక శని విషయానికి వచ్చినట్టయితే, శని ఆపోజిట్ టెండెన్సీస్ ఉండేటువంటి పార్ట్నర్స్ ఇచ్చేటువంటి ప్లానెట్. అంటే వీరు చాలా చురుకైన వ్యక్తులు ఉంటే అవతల వాళ్ళు చాలా నిదానంగా ఉండేటువంటి వ్యక్తులు, వీరు తొందరగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అయి ఉంటే అవతల వ్యక్తులు చాలా నిదానించి ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యక్తులు అయి ఉంటారు. ఇటువంటి ఒక మిస్ మ్యాచ్ ఉంటుంది కాబట్టి వారికి మ్యారేజ్ అయిన తర్వాత ఒక స్టెబిలిటీ రావడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. రాహు విషయానికి వచ్చినట్టయితే, రాహువు ఎక్సెస్ గ్రీడ్, అంటే చాలా విపరీతమైనటువంటి ఆశలు, వ్యామోహాలు కలిగించేటువంటి ప్లానెట్. అందుకే సప్తమంలో రాహు ఉన్నప్పుడు వచ్చినటువంటి పార్ట్నర్కి జీవితం మీద చాలా పెద్ద పెద్ద ఆశయాలు ఉండడము, చిన్నవాటితో తృప్తి పడకపోవడము, దానివల్ల ఎప్పుడూ కూడా నిరంతరము స్ట్రెస్ ఫీల్ అవుతూ ఆ స్ట్రెస్ని ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటించడము, దానివల్ల ఫ్యామిలీలో ఒక స్ట్రెస్ ఎన్వైరన్మెంట్ అవ్వడము, ఇలాంటి వాడికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వారు ఎప్పుడు కూడా వారి యొక్క ఆశలు, వారి యొక్క పరిమితులు, వారికి ఎంతవరకు సాధ్యమవుతుంది, ఇలా నేల మీద నించోవడము, ప్రాక్టికల్గా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవడం చేసినట్టయితే ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది కొంత తగ్గి మ్యారేజ్లో స్టెబిలిటీ రావడానికి అవకాశం ఉంటుంది. కేతు విషయానికి వచ్చినట్టయితే, కేతువు చాలా ఎక్సెంట్రిక్ ప్లానెట్. ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, ఎప్పుడు హ్యాపీగా ఉంటారు, ఎప్పుడు కోపం వస్తుంది, ఏ విషయానికి కోపం వస్తుంది, ఏ విషయం వీరికి హ్యాపీగా ఉండడానికి కారణం అవుతుంది, ఇవి ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. దానివల్లే ఎక్కువగా వీళ్ళు మ్యారేజ్లో ఘర్షణని అనుభవిస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిల కనుక సప్తమంలో కేతు ఉంటే భర్త నుంచి ఎటువంటి బిహేవియర్ ఉంటుంది కాబట్టి చాలా ప్రాబ్లమాటిక్ మ్యారేజ్ లైఫ్ అనేది ఉంటుంది. ఒక్కోసారి కోపంలో చేయి చేసుకోవడము, ఇలాంటి వాటికి కూడా దిగుతూ ఉంటారు అబ్బాయిలు. అలాగే కొన్ని కాంబినేషన్స్ చూసినట్టయితే, అది ఉన్నట్టయితే ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, ఆ సంబంధం విషయాలు ముందుకు వెళ్ళొచ్చా లేదా అనేటువంటి అంశంలో. ఉదాహరణకి చంద్రకుజులు, చంద్రబుధులు, చంద్రకేతువులు, అలాగే చంద్ర శనిల కలయిక కూడా కొంతవరకు ప్రాబ్లమాటిక్. అంటే చంద్రశని అనగానే కొంత మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, ఇటువంటి టెండెన్సీస్ ఇచ్చేటువంటి కాంబినేషన్. ఇక రవి విషయంలోకి వచ్చినట్టయితే, రవిచంద్రుల కలయిక, రవి కుజుల కలయిక, రవి కేతువుల కలయిక, రవి రాహుల కలయిక, ఇవి ఎప్పుడూ కూడా సప్తమంలో ఉన్న, దారపాదంలో ఉన్న, ఉపపాదంలో ఉన్న కొంతవరకు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. క్రూరగ్రహాల యొక్క పాత్ర ఎప్పుడున్నా సరే మ్యారేజ్లో ఘర్షణని తీసుకొస్తుంది. రవి కనుక ఉన్నట్టయితే అది లీగల్గా డైవర్స్ రూపంలో సెపరేట్ అవ్వడానికి కూడా కారణమవుతుంది రవి యొక్క ప్రభావం అనేది.
ఈ విధంగా కొన్ని పాయింట్స్ని మనం దృష్టిలో పెట్టుకుని అనాలిసిస్ చేసినట్టయితే మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు పాయింట్స్ ఎన్ని వచ్చినా కంపాటిబిలిటీ అనేది ఉండకపోవచ్చు అని అనిపించినట్టయితే ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ఇటువంటి కాంబినేషన్స్ మనకు కొంత హెల్ప్ చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.